సెకండ్ ఆర్డర్ చేస్తే ఇవాళ 13th రాలేదని అంటే అది క్యాన్సిల్ చేసి టెంట్ వేసుకొని తినడానికి క్రేజీ మటన్. ఆ పైన ఏంటో అక్కడికి ఇల్లు చూపిస్తా. దట్స్ సర్ప్రైజ్. సో ఒక టెంట్ ఆర్డర్ చేసాం అన్నమాట. బేసిక్లీ సెకండ్కి ఆర్డర్ చేస్తే 5th డెలివరీ కావాలి. పార్సల్ ఫోర్స్ అని ఒక డెలివరీ సర్వీస్ రిఫ్యూజ్డ్ డెలివరీ అని చెప్పేసి ది సెండ్ ఇట్ బ్యాక్ టు కాస్కో. వాళ్ళ డిపోలో కూడా పెట్టుకోలేదు. కాస్కో వాళ్ళకి ఫోన్ చేస్తే చేసి మీకు మళ్ళీ పంపిస్తామంటే నేను పోవాలరా భయ్, ఇట్లా ట్రిప్ ఉన్నది నాకు టెంట్ దానికే వేసినాం అని అంటే సెకండ్కి ఆర్డర్ చేస్తే ఇవాళ 13th రీక్రియేట్ చేసి 12th మార్నింగ్ 1 o'clock రాత్రి ఎప్పుడో చేసిన వాళ్ళే 13th వచ్చేస్తుంది అని చూపిస్తుంది అందులో. ఓ వెరీ గుడ్, వాళ్ళు 13th కదా వచ్చేస్తుంది, అయిపోయింది, రేపు వెళ్ళిపోవచ్చు. సేమ్ డెలివరీ వాళ్ళు ఇవాళ మళ్ళీ డెలివరీ చేయడానికి వచ్చారు అని చెప్పారు 12:30కి. మళ్ళీ కుడ్ నాట్ డెలివర్, సెండ్ ఇట్ బ్యాక్. వాళ్ళతో చాట్ చేస్తే నువ్వు వెళ్ళి పికప్ చేసుకో డిపో నుంచి అన్నారు. పికప్ చేసుకోవచ్చు అంటే అది హ్యాపీ, నాకేం ప్రాబ్లం లేదు. 7 వరకు ఉంటుంది అది. ఇవాళ వెళ్ళి ట్రై చేస్తా. సో వచ్చినా గైస్ నేను హలో సో వచ్చిన పికప్ చేసుకొని వెంటనే ఈ పార్సల్ ఫోర్స్ దగ్గరికి వచ్చినాం. అది హెల్త్లోకి వెళ్తే అప్పుడు మీరు పికప్ చేసుకోవచ్చు అంటారు. అది ఎప్పుడు డెలివరీ అవుతుంటే రేపు ట్రై చేస్తాం మళ్ళీ అన్నాడు. రేపు అప్డేట్ చేస్తాం ఏం చేస్తారు వచ్చిందా లేదంటే. రాలేదని అంటే అది క్యాన్సిల్ చేసి వేరే టెంట్ కొనుక్కొని వెళ్ళిపోతాం. సో క్విక్ అప్డేట్ గైస్, లక్కీగా టెంట్ డెలివరీ అయిపోయింది. అది కింద కార్లో పెట్టేసిన, చూపిస్తా. ఫుల్ బిజీగా ఉన్నాం ఇప్పుడు. ప్యాకింగ్. హ్యాపీ బర్త్డే. సో బిజీగా ప్యాకింగ్ చేసుకున్నాం, వెళ్ళిపోవాలి. మా ఫ్రెండ్స్ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి ఉల్వరాంప్టన్ పోయి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ట్రిప్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏమేమి ప్యాక్ చేస్తున్నాం ఏంటి అనేది వేరే కార్లో ప్యాక్ చేస్తాం. సో మా కార్ అక్కడ పెట్టి అక్కడ నుంచి వేరే కార్లో వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఇది తీసుకెళ్తున్నాం. అది డ్రోన్, నాకు కొన్ని టూల్స్, బట్టలు, ఫుట్వేర్, ఇంకా టెంట్ పెద్దది కార్లో ఉంది, చూపిస్తా. ఇవన్నీ కార్లో పెట్టుకొని అక్కడికి వెళ్దాం. మళ్ళీ అక్కడికి వెళ్తే ఫుల్ ప్యాకింగ్ చూపిస్తా. మళ్ళీ ఈ ఒక్కొక్క టెంటే సరిపోయింది దీని లోపల అంత పెద్ద టెంట్. హాయ్ గాయ్స్, సో ఇప్పుడే వచ్చాం మేము టీవీ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు కాదు 15 minutes అయింది. సో దే ప్రిపేర్డ్ సో మచ్. మేమేమో ఊరికే లేసి రెడీ వచ్చేసాము. చేతులు కూడా మేము వచ్చేసినాము. పాపం వాళ్ళన్నీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. ఇది అక్కడికి రాత్రి ఎలాగానే వండుకోలేము కదా, అందుకని వెంటనే ఎలాగైనా టెంట్ వేసుకొని తినడానికి క్రేజీ మటన్. ఇది చికెన్. అలా ఇప్పుడు తినడానికి రైస్. నా కోసం మా వాడు మటన్ చేసిన గాయ్స్. అమేజింగ్. హ్యాపీ బర్త్డే సంజయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కార్లో టెంట్ ఉంది, అది తీసుకొద్దాం. వాట్ ఆర్ యూ డూయింగ్ నానా? నీ ఆటోనా అది? సోఫా ఇది పెట్టింది. ఇది కిందది టెంట్ గ్రీన్ కలర్. ఆ పైన ఏంటో అక్కడికి ఇల్లు చూపిస్తా. దట్స్ సర్ప్రైజ్. తిరగలేదు, ఏం కాలేదు. ఇంకా ఇవన్నీ ఉన్నాయి పెట్టాల్సినవి లోపల. కొంచెం బ్రెడ్, అవి చైర్స్, ఇంకా లోడింగ్ నడుస్తుంది. జాకెట్ ఇది, చార్జ్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఎవ్రీథింగ్. దీంట్లో పోర్టబుల్ వాటర్ కూడా, కెటిల్ కూడా హీట్ చేసుకోవచ్చు. మేబీ హెల్ప్ఫుల్. లెట్స్ సీ.
ఫుల్ అయిపోయింది అందులో అన్నీ. సో మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ వచ్చేసినాయి. Gone in seconds. స్టెబిలిటీ టెస్ట్ చేస్తా. స్టెబిలిటీ టెస్ట్ చేస్తా. డైరెక్ట్ లేక్లోకి వెళ్తున్నాం. ఇది లేక్లోకి వెళ్తున్నాం మనం. ఇది లేక్ డిస్ట్రిక్ట్ లేక్ వెండమేర్. ఇది సో ఇప్పుడు ఇలా టార్చర్ అయ్యాక నాకు నీతో సంబంధమే లేదు, ఎందుకంటే నువ్వు ఇట్లనే చేస్తావు. చూస్తూనే ఉండండి TV9.